నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి వచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడున్న జీవన శైలిలో చాలా మట్టుకు మనం వింటున్న మాట హార్ట్ అటాక్స్. అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వీటికి సంబంధించిన విషయాలని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాను. నేను మాట్లాడబోయేది డాక్టర్ షఫీ గారితో, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. ఒక్కసారి మాట్లాడదాం, మనకున్న అపోహలన్నీ తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీకు సుమన్ టీవీ వరంగల్ కి స్వాగతం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. స్వాతి గారు నమస్తే. సార్ బేసిక్ గా మేము తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హార్ట్ అటాక్స్ ఎక్కడ విన్నా అదే మాట, చిన్న వయసు నుంచే, అది కూడా నెలలు సంవత్సరాలు అసలు వినలేకపోతున్నాం. దాని గురించే మాట్లాడడానికి మీ వరకు వచ్చాను. ఒకసారి సార్, అసలు ఏ ఏజ్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అన్నది ఏమైనా ఉందా? యాక్చువల్లీ మాట్లాడుకున్నాం అనుకోండి, పుట్టినప్పటి నుంచి అథెరోస్క్లెరోసిస్ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది. కాకపోతే అది ప్రోగ్రెషన్ అనేది మన జీవన శైలి, మన మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనం సవరించుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్స్, సవరించుకోలేని రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల అది ఎంత తొందరగా హార్ట్ అటాక్ లాగా బయటపడుతుంది అనే దానిది టైం డిసైడ్ చేస్తుందండి. వీ కెనాట్ ప్రివెంట్ అథెరోస్క్లెరోసిస్, ఇట్ ఈస్ రైట్ ఫ్రమ్ ది బర్త్. రక్తనాళాలలో కొవ్వు అనేది పేరుకపోయేది మనం పుట్టుకతోటే ఖచ్చితంగా ఒక లేయర్ అనేది ఖచ్చితంగా ఫార్మ్ అవుతూనే ఉంటుంది. కాకపోతే బ్లాక్ అవ్వడానికి ఆ ప్రోగ్రెషన్ ఏదైతే ఉన్నదో, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, మన జీవిత శైలి కావచ్చు, మన రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనివల్ల డిపెండెంట్ ఉంటుంది ఎంత తొందరగా మనకు ప్రజెంట్ అవుతుంది అనేది, దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారము అసలు ఎలా ఉందంటారు? ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చూసామనుకోండి, ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 24.5 మిలియన్ పీపుల్ ఈ గుండె జబ్బులు బారిన పడుతున్నారు. అంటే మనం దాన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసామనుకోండి, ప్రతి 33 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారు. 33 సెకండ్లు అంటే ఒక నిమిషానికి ఇద్దరు గుండె జబ్బులతోటి చనిపోతున్నారు. అదే మన భారతదేశంలో మాట్లాడామనుకోండి, ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 9 మిలియన్ల పాపులేషన్ గుండె జబ్బులు బారిన పడుతున్నారు. అంటే గణాంకాలు మాట్లాడితే ప్రతి 44 సెకండ్లకు ఒకరు గుండె జబ్బుతోటి చనిపోతున్నారు. అవునండి. దాన్ని మనము లెక్కల ప్రకారంగా మాట్లాడామనుకోండి, యాక్సిడెంట్లు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, మిగతా రోగులన్నా కావచ్చు, ఆ పర్సంటేజ్ 10%. సో కార్డియాక్ డిసీజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ 20.5%. సో ఆల్మోస్ట్ డబుల్. అంటే మీరు క్యాన్సర్ జబ్బులు, యాక్సిడెంట్లు వీళ్ళన్నిటిని ఒక సైడ్ పెట్టి గుండె జబ్బులు ఒక సైడ్ పెట్టామనుకోండి, ఇవి డబుల్ ఉంటాయి. సో ఇంత గణాంకాలు ఉన్నాయి. అది మనకు దాని మీద ఇంకా అవగాహన ఎంతో మనకు అవసరం అంటే అవసరం. అయితే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయండి? గుండె జబ్బులు అనగానే మనకు అది పర్టికులర్ గా గుండె జబ్బ అలా తెలుసుకోవడానికి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఒక గుండె జబ్బులో మేజర్గా మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. గుండె మామూలుగా ప్రతి ఒక్కరికి పని చేయాలంటే, ఒకటి, గుండె లోపల మాంసము కరెక్ట్గా ఉండాలి, వీసే మస్కులర్ డిసార్డర్స్. సెకండ్, ఆ మజిల్కు గుండె లోపల ఉన్న మాంసానికి రక్త సరఫరా కరెక్ట్గా ఉండాలి, దాన్ని కొరనరీ ఆర్టరీస్ అంటాం. ఈ రక్త సరఫరా ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి వెళ్ళడానికి వాల్వ్స్ కరెక్ట్గా ఉండాలి, దాన్ని కవాటాలు అంటాం. నాలుగోది, ఇవన్నీ పని చేయడానికి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే ఉండాలి, ఆ పంపింగ్ కెపాసిటీ జనరేట్ అయ్యే ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే ఉండాలండి, దాన్ని మనం కండక్షన్ సిస్టమ్ అంటాం. సో ఓల్ షార్ట్గా ఒక హార్ట్ డిసీజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ మేజర్ 4 things. 1, కండక్షన్ డిఫెక్ట్స్. 2, స్ట్రక్చరల్ హార్ట్ డిఫెక్ట్స్. 3, కొరనరీ ఆర్టరియల్ డిఫెక్ట్స్. 4, వాల్వులర్ డిఫెక్ట్స్. ఈ 4 రకాలుగా మనము ఈ గుండె జబ్బుల్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రీనింగ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటారు? ఎంత లోపు మనం, ఏ టైం లోపు మనం ఏది స్క్రీనింగ్ చేయాలంటారు? ఇప్పుడు హార్ట్ స్క్రీనింగ్ అనేది 2 రకాలుగా మనం దాన్ని విభజించవచ్చు. ఒకటి, మనకు అందుబాటులో రిస్క్ స్కోర్స్ అనేటివి ఉన్నాయి. వాట్ వి కాల్ ఇట్ as అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్ రిస్క్ స్కోర్స్. ఈ రిస్క్ స్కోర్స్ అనేటివి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఒక 8-9 రకాల రిస్క్ స్కోర్స్ ఉన్నాయండి. మనం వాస్తవాలు మాట్లాడుకుంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పుట్టంగానే గర్భంలో ఉండేటప్పుడే
హార్ట్లో హోల్స్ ఉంటాయి. అవునండి. సో అవి మనము జనరలీగా చాలా మంది స్క్రీన్ చేయించుకోరు. ఉమ్. ఎంతమంది డాక్టర్స్కి వెళ్ళినా కానీ ఫీటల్ ఈకో అనేది ఇప్పుడు కూడా జనాలు చేయించుకోరు, అంటే డబ్బులు అది వేస్ట్ లైక్ అవుతుంది. డాప్లర్ టెస్ట్ లో డాప్లర్ బయటపడుతుంది. టెస్ట్ లోనే ఒక భాగం. కానీ ఓహో. ఎక్స్పర్ట్ ఫీటల్ కార్డియాలజిస్ట్ దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాము, రైట్. మేము ఎక్స్పర్ట్ ఫీటల్ ఈకో చేస్తాము. ఆ ఎక్స్పర్ట్ చూడడానికి ఒక నార్మల్ డాప్లర్ చూడడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో కొన్ని గుండె జబ్బులు అనేది పుట్టుకతోటే వస్తాయండి, దాన్ని మనం కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాం. అవి గర్భంలో ఉండంగానే మనము దాన్ని స్క్రీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైం ఫ్రేమ్ మీరు అడిగిన ప్రశ్నకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే నేను గర్భంలో ఉండంగానే స్టార్ట్ చేయాలని చెప్తాను. దాన్ని కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. కొంతమంది పుట్టుకతోటి, కొంతమంది పుట్టిన తర్వాత, అంటే విత్ ఇన్ 3 months మనము స్కాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గుండె లోపల రంధ్రాలు ఉంటాయి, ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, ఇవి 3 మనకు కామన్ సహజంగా చూసే గుండె లోపల రంధ్రాలు. అవి కాకుండా కొన్ని కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ ఉంటాయి, టిఏపివిసి, టీజీఏ, యాబ్సెన్స్, అయోర్టిక్ అట్రేషియా, ఇలాంటివి గుండె జబ్బులు ఏమంటే మన పరిధిలో ఉండవు. దాన్ని గర్భంలోనే రికగ్నైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని హార్ట్లో హోల్స్ ఉంటాయి, ఏఎస్డి, విఎస్డి, పీడిఏ ఇలాంటివి ఉంటాయి. గర్భం తర్వాత మనకి ఏంటి అపోహ చాలా ఉంటుంది జనాలలో, ఏంటి ఒకసారి గుండెలో వాటిలో హోల్ ఉంది అంటే అది ట్రీట్మెంట్ కాదు అనే అపోహ ఉంటుంది. అది మనము తీసేయాలి. ఎందుకు అంటే మేము చేసే సర్జరీస్లో దగ్గర ప్రతి 10 మందిలో ఒకరికి హార్ట్లో హోల్ సర్జరీసే చేస్తాం. అది ఇప్పుడు ట్రీట్మెంట్ అమినబుల్ ఫర్ ద ట్రీట్మెంట్ అండి. సెకండ్ ఏంటి అంటే మన వయసు పెరిగే కొద్దీ జనరలీ మన ఆహారపు అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్, ఆల్కహాల్ కావచ్చు. సో నా పర్సనల్ రికమెండేషన్ వచ్చేసి ఒక్కసారి పెద్ద అయిన తర్వాత స్క్రీనింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 20 years నుంచి 20 years. రికమెండెడ్ అట్లీస్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30. ఇది దాంట్లో మనకు వేరే రూలే లేదు. 30లో మనము జీవితకాలంలో ఫస్ట్ రిస్క్ స్కోర్ అనేది క్యాల్కులేట్ చేయగలిగితే. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అండి, అయితే జెనెటికల్ గా వస్తుందంటారా? దానికి రిలేటెడ్ ఉందా? ఈ హార్ట్ లో హోల్ ఏదైతే ఉందో మంత్స్ లో మనం రికగ్నైజ్ చేయాలి, కడుపులో ఉన్నప్పుడు కూడా అన్నారు కదా, దీనికి జెనెటికల్ గా సంబంధం మా అమ్మమ్మకు ఉంది, తాతయ్యకు ఉంది, అక్కకు ఉంది, సో వీడికి వచ్చింది, ఇట్లా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి, కానీ జెనెటికల్ గా వచ్చే ప్రపోర్షన్స్ చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రియా మధ్యలో హోల్ ని మనం ఏఎస్డి అంటాం. అది జెనెటికల్ గా అంటే మీ తల్లిదండ్రులకు ఉంది అనుకుందామండి, మీకు వచ్చే ప్రపోర్షన్ వచ్చేసి 1.5%. అదే 2 జనరేషన్లలో ఉన్నాయి అనుకోండి, అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నాయి అనుకోండి, ఆ పర్సంటేజ్ 1.5% నుంచి 5.5% పెరుగుతుంది. అంటే 100 గర్భాలు వచ్చాయి అనుకోండి, 6 మందికి ఏఎస్డి అనేది వస్తుంది. అంత సింపుల్ రీజన్ అది. అలా ఒక్కొక్క గుండె జబ్బుకు, ఒక్కొక్క కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ కు పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అండి, చాలా మందికి ఇప్పుడు వస్తుంది. అయితే ఆడవారి విషయంలో, ఆడవారికి ఒకప్పుడు మన పూర్వకాలం నుంచి అనుకున్న మాట, ఆడవారికి రాదు గుండె జబ్బు అనేది. అయితే ఇప్పుడు ఎందుకు వింటున్నామంటారు? అది నిజమేనా? అసలు వస్తుంది అంటున్నారా ఆడవాళ్ళకి? మనం యాక్చువల్ వాస్తవాలకు చెప్పుకుంటే అండి, ఆడవారు అనగానే మనం ఏమనుకుంటాము, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, అంతే. ఒక ప్యాప్స్మియర్ చేయించుకోండి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి, ఇంకా మీరు హెల్తీగా ఉంటారు. ఈ పైన కింద మధ్యలో గుండె ఉంటుంది, దాన్ని మనం మర్చిపోయాం, నిజంగా మర్చిపోయాం. ప్రతి 8 ఆడవాళ్ళలో ఒక్కరు గుండె జబ్బుతోటి చనిపోతారండి. అండ్ దట్ మిలియన్స్ ఆర్ వరల్డ్ వైడ్. మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే 275 మిలియన్ విమెన్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్. మనం దాన్ని కన్వర్ట్ చేయగలిగాము అనుకోండి, మగవారి కంటే యాక్చువల్లీ ఆడవాళ్ళలోనే గుండె జబ్బులు ఎక్కువ ఉంటాయి. అవునండి, కానీ మనం బయటికి చెప్పుకోరు. ఎందుకు అంటే సహజంగా ఆడవాళ్ళలో సహన శక్తి చాలా ఎక్కువ. చిన్న గుండె నొప్పి వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు. రెండోది ఏంటంటే, మగవారిలో గుండె జబ్బు, గుండె హార్ట్ అటాక్ వచ్చింది అందం అన్నప్పుడు ఏమవుతుంది అంటే సివియర్ చెస్ట్ పెయిన్, ఓకే, స్వెట్టింగ్, మన టీవీలలో చూపించినట్టు ఇలా పట్టుకొని మాట్లాడకుండా కింద పడిపోయి 1 or 2 minutes చనిపోతారు.
అదే ఆడవారి విషయానికి వచ్చింది అనుకోండి, Hmm. ప్రజెంటేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అవునా? ఎస్ అండి. ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటారు, అంటే పొట్టలో నొప్పిలాగా రావచ్చు, ఆ, షోల్డర్ పెయిన్ లాగా రావచ్చు, అంటే ఇది లాగుతా ఉంది. లాగుతున్నట్టు రావచ్చు, Hmm. కళ్ళు చక్కెర తిరిగి రావచ్చు, వాంతులలాగా ప్రజెంటేషన్ చేయవచ్చు. Hmm. ఎందుకు అంటే దేవుడు ఆడవారి గుండెను మగవారి గుండెను కొన్ని వ్యత్యాసాలతోటి మన దేవుడు డిజైనింగ్ సృష్టించారండి. అనేది వేరు వేరుగా ఎస్ ఉంది. అండి. సో దానివల్ల ప్రజెంటేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆహా. థర్డ్ ఇష్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాం. Hmm. Hmm. ఇంతకు మునుపు ఒక చిన్న పాప పెద్ద మనిషి అయింది అంటే షీ అవును. మైట్ హెవ్ డన్ 13-14 ఇయర్స్లో అయ్యేది. ఇప్పుడు 8 years 9 years 10 years చాలా లో ఇంకా కూడా తక్కువ. ప్రికాషియస్ ప్యూబర్టీ మనం చూస్తున్నాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువ చూస్తున్నాం. Hmm. థైరాయిడ్ డిసార్డర్స్ ఎక్కువ చూస్తున్నాం. ఒబేసిటీ ఫీమేల్స్లో రైట్. ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం. రెండోది మెన్స్ట్రల్ సైకిల్స్ ఏదైతే ఉన్నాయో అది ఇర్రెగ్యులారిటీస్ ఈ లాస్ట్ 10 to 15 years లో మనం ఎన్నో చూస్తున్నాం. అవునండి. ఇన్ఫర్టిలిటీకి పీపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవన్నీ మనకు వచ్చిన మన లైఫ్ స్టైల్లో ఇవన్నీ ఫీమేల్స్లో వచ్చిన చేంజెస్. అవును. ఓకే, దానికి అనుగుణంగా హార్ట్ డిసీజ్ చెకప్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరు ఉన్నారండి, ఒక మగవారు ఒక ఆడవారు ఉన్నారు. మగవారికి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళింటే టెస్ట్ చేసుకుంటారు. ఫీమేల్స్ చేయించుకోరు. అది చాలా చాలా Neglect చాలా చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేస్తారండి. సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు అంటే ఒక్కసారి మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత, ఈస్ట్రోజన్ ఇస్ ప్రొటెక్టివ్ హార్మోన్ ఇన్ ఫీమేల్స్, రైట్. ఒక్కసారి అది ఆగిపోయిన తర్వాత డెత్ రేట్ ఫీమేల్స్లో మెన్ తోటి పోల్చుకుంటే డబుల్ ఉంటుంది. ఆహా, వాళ్ళకంటే Yes, ఛాన్సెస్ ఎక్కువ yes, ఉంటాయి. చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఒక్కసారి సబ్ అంటే హార్ట్ బ్లాక్ అనేది డెవలప్ అయిన తర్వాత సివియరిటీ ఆఫ్ ద హార్ట్ అటాక్ వస్తే చనిపోయే అవకాశాలు ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. కన్వర్షన్ ఫ్రమ్ ఎ హార్ట్ అటాక్ ఇంటూ హార్ట్ ఫెయిల్యూర్ వన్స్ ద మెన్స్ట్రేషన్ స్టాప్స్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. అది మనం Okay. చాలా 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 ఇగ్నోర్ చేస్తామండి. అండ్ ఐ ఆల్వేస్ సే దిస్ స్టేట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద ఇంటర్వ్యూస్. రైట్. రైట్. Perhaps not only in India, all around the world, women are underrated, undertreated, underrepresented in heart diseases. That has to be changed. తప్పకుండా అండి, ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా మనం మాట్లాడుకోవాలి డీప్గా. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో హార్ట్ అటాక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి ఎంత టైం డ్యూరేషన్ లోపు మనము మెడికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఫస్ట్ ఎయిడ్గా మనం ఏం చేసుకోవాలి, ఆ సిపిఆర్ అనేది ఎంతవరకు మనకి రిఫ్లెక్షన్ చూపిస్తుంది? ఇప్పుడు ఇందులో రెండు భాగాలు, మీరు అడిగిన ప్రశ్నలో రెండు భాగాలు ఉన్నాయండి. ఫస్ట్ హార్ట్ అటాక్ అని ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తులు, రాని వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే టిపికల్ హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఎటిపికల్ హార్ట్ అటాక్ అంటే ఏంటి. అంటే అన్ని ఛాతీలో ఉన్న నొప్పులు హార్ట్ అటాక్ కాదు. ఒక్కసారి నాకు ఛాతీలో నొప్పి వచ్చింది అనుకుంటే మనం 3 విషయాలు గమనించాలి. అది గుండెకి సంబంధించిన నొప్ప కాదు. 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మంచిదండి. ఒకటి, ఎప్పుడు గుండె ఇటు సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ హార్ట్ అటాక్ వస్తుంది, ఇక్కడ నొప్పి వస్తుంది. రెండోది, ఒక వేలుతో మనం దాన్ని చూపించలేము. గుండె ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది. సింపుల్ ఏంటంటే ఒక 10 కిలోల బరువు నా మీద పెట్టేశారనుకోండి, ఎలా అనిపిస్తుంది, అలాంటి టిపికల్ పెయిన్ వస్తుంది. ప్రిక్కింగ్ పెయిన్ కానీ స్పాస్మోడిక్ పెయిన్ రాదు, జరగని పని. రెండోది, గుండెకు సప్లై చేసే నరాలు ఏదైతే ఉన్నాయో, మెడకు, ఈ జా లైన్, ఈ చేతికి ఇటు సైడ్ అల్నార్ అంటే ఈ 2 ఫింగర్స్, ఇక్కడున్న నరాలే ఇక్కడ సప్లై చేస్తాయి. కాబట్టి ఈ పెయిన్ అనేది ఇక్కడికి రేడియేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటి అంటే, మీరు ఎంత పని చేయాలని ప్రయత్నం చేస్తే ఈ పెయిన్ ఎక్కువ అవుతుంది. మీరు ఎంత రెస్ట్ తీసుకొని ఎంత సింపుల్గా కదలకుండా ఉన్నారు అనుకోండి, ఎగ్జర్షన్ ఈజ్ బ్యాడ్ ఫర్ ఎనీ హార్ట్ అటాక్. హార్ట్ ఇంకా ఫంక్షన్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇంకా మీకు ప్రాబ్లం అవుతుంది. మూమెంట్ చేయకుండా ఉండాలి. ఫోర్త్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, డిపెండింగ్ అపాన్ విచ్ ఆర్టరీ ఇస్ బ్లాక్డ్. సపోజ్ లెఫ్ట్ సైడ్ ఆర్టరీస్ బ్లాక్ అయినాయి అనుకోండి, పాల్పిటేషన్స్ రావడం, ఫుల్ చెమటలు పట్టిపోవడము, ఇలాంటివి ఎక్కువైపోతాయి. రైట్ సైడెడ్ వచ్చింది అనుకోండి, ఈ భాగంలో నొప్పి రావడము, వాంతులు రావడము, కళ్ళు చక్కెర తిరిగి కింద పడిపోవడము,
ఇవి రైట్ సైడెడ్ సిస్టమ్కు హార్ట్ అటాక్ వస్తుందండి. ఇది ఫస్ట్ మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, తప్పదు. ఒక్కసారి మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అనుకోండి హార్ట్ అటాక్, సింపుల్ ట్రీట్మెంట్ అండి. ఒక చిన్న ఆస్పిరిన్ గోళీలు ఉంటాయి, అది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆస్పిరిన్, క్లోపిడాగ్రిల్ గోళీ 4 కింద పెట్టుకునే గోళీ సార్బిట్రేట్. యాదృశ్చికం ఏంటంటే ఇవన్నీ చాలా చాలా చీప్ గోళీ. అవునండి, సార్బిట్రేట్ విల్ కాస్ట్ 30 పైసే, 35 పైసే. ఇకోస్ప్రిన్ విల్ కాస్ట్ 22 పైసే. సో అది మనం ఎల్లప్పుడూ క్యారీ చేసుకోవాలి. ఒక 300 milligrams ఆఫ్ ఇకోస్ప్రిన్, 300 milligrams ఆఫ్ క్లోపిడాగ్రిల్, సార్బిట్రేట్ జస్ట్ నమిలి మింగేసాము అనుకోండి, మనం దగ్గర 20 to 30% ఆఫ్ మార్టాలిటీని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ కాస్ట్లీ అట్ ఆల్. ఇట్ విల్ కాస్ట్ లెస్ దెన్ 2 rupees. సో మీ సుమన్ టీవీ మాధ్యమంగా నేను చెప్పుకుంటే అంటే తెలియజేయడం ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ పాయింట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫెమిలియల్ హిస్టరీ, అంటే మీ తల్లిదండ్రులకు కానీ, గుడ్డ జబ్బులు కానీ, జెనెటికల్ కానీ, మీ బంధువుల్లో కానీ హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చాయి అనుకుందాం. రెండోది, సపోజ్ మీకు షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఇలాగేమన్నా ఉన్నాయి అనుకోండి, ఇంక్రీజ్డ్ స్ట్రెస్, నేను సజెస్ట్ చేసేది ఆల్వేస్ క్యారీ దిస్ 4 tablets ఇన్ యువర్ పాకెట్. ఇకోస్ప్రిన్, క్లోపిడాగ్రిల్, సార్బిట్రేట్, అటర్వాస్టాటిన్ 80 milligram టాబ్లెట్ జస్ట్ నమిలి మింగేయచ్చండి. ఈవెన్ హార్ట్ అటాక్ లేకపోయినా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటుంది, 1 to 2% ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓకే, దానివల్ల మీకు డ్యామేజ్ కాదు. బట్ 30% మనం లైఫ్స్ అనేది సేవ్ చేయగలుగుతాం. రెండోది, ఒకసారి హార్ట్ అటాక్ నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆలస్యం చేయకుండా విత్ ఇన్ 8 minutes లో మీరు హాస్పిటల్లో రాగలిగారు అనుకోండి, వీ కెన్ ప్రివెంట్ 70 to 80% ఆఫ్ డెత్స్ అండి. హార్ట్ అటాక్ తోటి 70 to 80% డెత్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఏం చేస్తామంటే మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తాం, ఇది గుండె నొప్పి కాదేమో, ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో, ఈజీగా దుకాణంలో దొరుకుతూ ఉంటాయండి, ప్యాంటప్ నోట్లో వేసుకొని వెళ్ళిపోతాం. బట్ సచ్ ఆర్ ద పేషెంట్స్ విచ్ వీ సీ జనరలీ హూ ఇగ్నోర్ దెమ్. సింపుల్ ఒక లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనం 4 భాగాలు అనుకున్నాం కదండి, మాంసము, దానికి సప్లై చేసే కొరనరీస్ అంటున్నాం. ఒక్కసారి కొరనరీ సప్లై బ్లాక్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే 8 నిమిషాల లోపల ఆ మాంసం అనేది ఎక్కడైతే ఈ కొరనరీ ఆర్టరీ సప్లై చేస్తుందో ఆ మాంసము దెబ్బతింటుంది. సో విత్ ఎవ్రీ మినిట్ మీరు ఎంత ఆలస్యం చేసుకొని హాస్పిటల్ దగ్గరికి రీచ్ అవుతారో అన్ని నెలలు మందులు వాడాల్సి వస్తుంది. అవునా? ఎస్. సపోజ్ నేను ఒక 10 minutes తర్వాత వచ్చానండి, సో సింపుల్ లాంగ్వేజ్ ఏంటంటే ఈవెన్ రికవరీ తర్వాత కూడా 10 months. మీరు 1 గంట తర్వాత వచ్చారు అనుకోండి, అట్లా లెక్క పెట్టుకోండి. సో యూ హ్యావ్ టు యూజ్ ద మెడికేషన్. మజిల్ అనేది రికవరీ అవ్వడానికి అన్ని నెలలు పడుతుంది. సో యాజ్ ఎ లేమెన్స్ లాంగ్వేజ్ ఐ ఆల్వేస్ సే దిస్ పర్టిక్యులర్ వర్డ్, టైమ్ ఈజ్ మనీ ఇన్ హార్ట్ డిసీజెస్ అండి, హార్ట్ అటాక్. రైట్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇంకా ఆడవాళ్ళలో వచ్చే గుండె సమస్య గురించి కూడా మాట్లాడుకుందాము ఖచ్చితంగా కూడా, అండ్ లైఫ్ స్టైల్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్ మళ్ళీ వీడియోస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ. లెట్ us meet again. Thank you.